తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక ఊరిలో ఒక గడ్డి మైదానం ఉండేది. అందులో ఒక చిట్టి చీమ మరియు మిగతా కీటకాలు నివసించేవి. ఆ చీమ చాలా దయాకరుణతో ఉండేది. ఒకరోజు తుఫాను సమీపిస్తున్నట్లు వార్త వ్యాపించింది. కీటకాలు మరియు చిన్ని చిన్ని ప్రాణులు భయంతో ఆశ్రయం కోసం చుట్టూ పరిగెత్తాయి. గందరగోళం మధ్య ఆ చిట్టి చీమ తను సానుభూతి గల హృదయంతో కొమ్మలు మరియు ఆకులను సేకరించడం ప్రారంభించింది. అప్పుడు మిగతా కీటకాలు తన స్వంత భద్రతపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని చిట్టి చీమని ప్రశ్నించాయి. అప్పుడు చిట్టి చీమ నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు మనం కలిసి పనిచేస్తే అందరికీ ఆశ్రయం నిర్మించగలము అని సమాధానం ఇచ్చింది ఆ చిట్టి చీమ. తన పరిమాణాన్ని చూసి నిరుత్సాహపడకుండా మిగతా కీటకాలను ఒక జట్టుగా ఏర్పాటు చేసింది. జట్టు కృషి మరియు దృఢ సంకల్పంతో వర్షం కురిసిన సమయానికి వారు దృఢమైన ఆశ్రయాన్ని నిర్మించారు. కీటకాలు సురక్షితంగా మరియు వర్షంలో తడవకుండా కలిసి గుమిగూడడంతో వారు ఆ చిట్టి చీమ యొక్క నిస్వార్థ చర్య యొక్క తీవ్ర ప్రభావాన్ని గ్రహించారు. ఒకప్పుడు ఎవరికి వారు ఉండే కీటకాలు ఇప్పుడు ఏకమై ఆ చిట్టి చీమ యొక్క దయాగుణం వారికి కరుణ యొక్క శక్తిని మరియు మంచి కోసం కలిసి పనిచేయాలనే సద్గుణాన్ని నేర్పింది. చీమ యొక్క చిన్ని పరిమాణం అది చేసే గొప్ప కృషికి అడ్డంకిగా లేకుండా జట్టుగా పనిచేస్తే ఏ పని అయినా సాధ్యమవుతుందనే సారాన్ని అందించింది. ఇది పిల్లలకు సహాయ, ఐక్యత మరియు నిస్వార్థలకు ప్రేరణనిచ్చే కథగా ఉంటుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ: కరుణ మరియు ఐక్యత మహత్తరమైనవి. చిట్టి చీమ యొక్క నిస్వార్థ చర్యలు కీటకాలను ఒకటిగా చేశాయి. మనం ఒకరికి ఒకరు సహాయం చేస్తే సమాజం మరింత బలంగా మారుతుంది. ఒక తాటుగా పనిచేస్తే ఏ కష్టం వచ్చినా దాటవచ్చు. మనం ఎంత చిన్నవారైనా ఏదైనా సాధించాలంటే జట్టుగా పనిచేయడం అవసరం. బలం శరీరంలో కాదు, మనస్సులో ఉంటుంది. చిట్టి చీమ చిన్నదైన తన దృఢ సంకల్పం, దయాగుణం తనని నిజమైన నాయకుడిగా మార్చాయి. స్వార్థాన్ని వదిలి ఇతరులను కూడా ఆలోచించాలి. కేవలం తన భద్రత గురించి ఆలోచించకుండా చిట్టి చీమ అందరికీ సహాయం చేసే నిజమైన నాయకత్వాన్ని ప్రదర్శించింది. పట్టుదల విజయం తీసుకువస్తాయి. కుదుపులకు లోనవ్వకుండా తెలివిగా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవడం వల్ల కీటకాలు తుఫాను నుండి రక్షించబడ్డాయి. మన శక్తి పరిమాణంలో కాదు, మన హృదయంలో ఉంటుంది. సహాయం చేయాలనే తపన, జట్టుగా పనిచేసే మానవత్వం ఉంటే మనం ఎంత చిన్నవారైనా పెద్ద మార్పు తీసుకురాగలం.